సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. సృష్టి సెంటర్ యజమాని అసలు పేరు డాక్టర్ నమ్రత కాదని విచారణలో తెలిసింది. నమ్రత అసలు పేరు అట్లూరి నీరజ్గా పోలీసులు గుర్తించారు. డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ్ అక్రమాలు చేసినట్టు తేల్చారు. విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో అట్లూరి నీరజ అలియాస్ నమ్రత మెడిసిన్ చేసినట్లు, ఇదే కాలేజీలోని 1988 బ్యాచ్మేట్స్ తో కూడా సరోగసి దందా చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నమ్రత పేరుతో ఉన్న అక్రమాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును నార్త్ జోన్ పోలీసులు ఇప్పటికే సిట్ కు బదిలీ చేశారు. నమ్రతపై ఇప్పటికే 15 కేసులు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు సృష్టి కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు ఏంటి? సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఇప్పటికే విచారణ పూర్తి అవుతున్నటువంటి క్రమంలోనే ఈ కేసును టీసీఎస్ లో ఉన్నటువంటి సిట్కు బదిలీ చేయడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఈ కేసును ఇప్పటి నుంచి విచారణ జరుపుతుంది. ఈ కేసులో విచారణ చేసే కొద్దీ సంచలనమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం సృష్టి సెంటర్ యజమానిగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రత అసలైనటువంటి పేరు కాదని తాజాగా విచారణలో వెల్లడైంది. ఆమె పేరు అట్లూరి నీరజగా కూడా గుర్తించడం జరిగింది. డాక్టర్ నర్మత పేరుతోటే ఈ అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తాజా విచారణలో వెల్లడించారు. ఎందుకంటే విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాల ఆమె మెడిసిన్ చేసినట్లు గుర్తించారు. 1988 బ్యాచ్ లో ఉన్నటువంటి బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా సరోగసి దందాలో వాళ్ళను ఇన్వాల్వ్ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం అట్లూరి నీరజ అలియాస్ నమ్రత పైన ఇప్పటి వరకు 15 కేసులు ఉన్నట్లు తాజా విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది.